కలికాలం ఆఖరి కాలం అను లఘునాటిక రచన శ్రీ మూలా తాతయ్య, దర్శకత్వం శ్రీ దూసి ఆంధ్ర స్టాలిన్. పాత్రలు పాత్రధారులు: తండ్రి శ్రీ మూలా తాతయ్య, పెద్ద కుమారుడు శ్రీ దూసి ఆంధ్ర స్టాలిన్, పెద్ద కోడలు డాక్టర్ పిన్నేటి స్వప్నహైందవి, చిన్న కుమారుడు డాక్టర్ శ్రీ ముకుందరావు, చిన్న కోడలు జేబి కళ్యాణి, రిక్షావాడు శ్రీ మహమ్మద్ రఫీ. ఈ వేమన నాటిక ప్రదర్శనమవుతుంది, చూసి ధరించండి. నాలుగు రోజుల నుంచి కడుపుకి లేదు. ఎలాగో బోటికి తెచ్చుకొని ఈలోనికి వెళ్తే ఏ పని అయినా 2 నెలలైనా వెళ్తాను. అమ్మా తల్లి 2 నెలలైనా ఏదమ్మా నవ్వుతున్నావా, నడుచుకుంటున్నావా? తల్లి లేదమ్మా, మాట్లాడు. ఎవరు? ముష్టివాడా? వేలం పడలేదా ముష్టికి? అయినా ఏదంటున్నావు? ఈ ముష్ట వ్యాపారం అయిపోయిందంటున్నావా? ఈ ముష్టాలు చేయలేదు. నాకు ఒక 5 ఎకరాల పొలము, ఒక పెంకిటిల్లు, గుడ్డు గోదామున్నట్టనయ్యా. నా కొడుకుడికి చదివించడానికి, వాడికి ఉద్యోగులుగా చేయడానికి ఇల్లు పొల్లు అంతా తగిలిపడిపోయింది. ఇప్పుడు అంతా వెళ్ళిపోయినాను. ఏదమ్మా ఈ సోదంతా ఎందుకు ఇంటమంటున్నావా? అంత పౌరుషపడవాడివి. ఎంత దిగ్గురాల నీకు బాధలేదు కదా, నాకన్నా ముందెళ్ళిపోతావు కదా. అంత పౌరుషపడవాడివి ఎక్కడైనా పడి దూకి చావలేదా ఏమిటి? ఎవరమ్మా? నేనమ్మా, నీ మొగుడి కన్ను తండ్రులు అంత కోపం చూపిస్తున్నావు కానీ ఆ పొద్దు మీ అత్తకి బాగలేనప్పుడు దాని బట్టలు నేను వణుకుతుంటే నీ టీవీ సొంతం చూసుకున్నాను కానీ పట్టించుకోలేదు. నీ అమ్మకి మైనస్ వాడినందుకు రోగిస్తుని కూడా చూడకుండా ఇంటికి గెంటాను. అవసరం కాబట్టి పైకి వెళ్ళిపోయింది. అంత పౌరుషం ఉంటే ఎక్కడైనా దూకి చావలేదా ఏమిటి? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అవునా నాయన? ఎవరో ముష్టివాడకండి. మా నాన్న మా నాన్న ఏమంటున్నావు నాన్న? పెద్దోడా, నాకు కొడుకు, నీ కొడుకుని పెద్ద ఉద్యోగం చేసుకుంటున్నాను అంటున్నాను. మా నాన్న ఇంట్లో తీసుకొద్దామా వరసా? ప్లీజ్ వరసా. మీ నాన్నన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. మీ నాన్న ఇంట్లోకి వస్తే నేను నా కన్నా ఇంటికి వెళ్ళిపోతాను. ప్లీజ్ వరసా.
నాన్నను ఒక్కసారి మనం ఇంట్లో పెట్టుకుంటాం. వనజ, అమ్మ నాకు జన్మనిస్తే నాన్న నాకు జీవితాన్ని ఇచ్చాడు. వనజ ప్లీజ్ వనజ, అర్థమవుతుందకు నాన్న నాన్న సమాజాన్ని చూపించాడు. వనజ ప్లీజ్ వనజ, నా మాట విను వనజ, ప్లీజ్ వనజ. నాన్నను మనం ఇంట్లో పెట్టుకుందాం వనజ. నాన్న ఇంట్లోనే ఉన్నాం నాన్న, ప్లీజ్ నాన్న. నీ ఆవిడే చూడరా, నా మాట నీ ఆవిడే చూడరా. ఆవిడ ఆవిడ వనజ, ప్లీజ్ వనజ, నా మాట విను వనజ. నాన్నని ఇంట్లో పెట్టుకుందాం వనజ. నాన్న వనజ. మీ నాన్న ఉండాలో నేను ఉండాలో తెలుసుకోండి. వనజ అంత మాట విను వనజ. నాయనా, నాన్న నా కోసం మీరెందుకయ్యా? మీరే బతికంటే ఈ బతికి మీరే బతికండి. నాయనా, నాయనా, ఎవరు నాయనా? ఆనంద్ నాయన, నీ కోరిక నీవే తోసన్నావా? ఒరయ్యా, నీ అన్నగారి ఇంటికి వెళ్తే నీ అన్న గొప్ప అయ్యా, అయ్యా నీ అన్న ఈ అందులో ప్రసాద్ అన్నది అమ్మ, నీనమ్మ, నీ నాలుగు రోజులైంది, కడుపు తప్పిక లేదురా. మగని చూస్తలేదు. ఆనంద్, 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 అయ్యా అయ్యా, ఆనంద్, 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 ఆనంద్. చూసినారు బాబు నా కొడుకులు. బాధపడకు మామ, మా ఇంటికి రా. నేను లక్ష్మి పంపించింది. లక్ష్మి లేని ఏం పడుతుంది? అప్పుడు మా లక్ష్మికి కట్నం డబ్బులు అన్ని సాయం చేసావు కదా, మా ఇంటికి రా, మేము పెంచుకుంటాం. అయ్యా, నా కొడుకులు పుట్టిన కొడుకు నాకు పిచ్చోని చేసేసి ఏ మందులు ఇచ్చిస్తే రుణం తీరిపోద్దని ఇలాంటి ఆకలితో సోమని వదిలిస్తే నీ గల్ల ఆ కుదురుడు అక్షతలు పడడానికి ఏదో సాయం చేసినందుకు నా కడుపును కొట్టకపోయినా ఈ బదిలీ చేస్తాను. అయినా ఇలాంటి కొడుకులు చూడకపోయినా మేము ఉన్నాం కదా, రామమ్మా. నీళ్ళ పెంచుతావా? రా. నీవే పెంచుదా? నీ ఆగలే నీ పేర్లో నా ఆగ తీరుస్తావా? నీకు మేము పెంచుకుంటాం కదా నాన్న. అయ్యా బాలు, మాకు ఈరోజు కన్నీపు కలిగింది.